వైసీపీ ప్రభుత్వం ఆ పథకం పేరు కూడా ప్రభుత్వం అంబేద్కర్ విద్యా పథకం వివరాల్లోకి వెళితే విద్యా పథకం అని మార్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సర్పంచులు 5,000 మంగళవారం నాడు టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు నిర్ణయాలపై చర్చించారు. భావజాలం అర్థం చేసుకున్న వాడిని మామిడి గోవిందరావును అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిబాబు, చినరామనాయుడు, మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ గోపమ్మ, గేదెల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ నెక్కల శ్రీదేవి, వరలక్ష్మి, గొర్రె సరియు, మండల పార్టీ అధ్యక్షులు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, ప్రజలు. నా ఇంట్లో నా భార్య నేను అనిపించుకోకర్లా ఒక నీచుడి చేత. ఎందుకు అనిపించుకున్నానంటే ఇంత ప్రేమనిచ్చిన నా జీవితానికి అరే నేను కూడా ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలతో బతికి ఉండేవాడిని నేను కూడా మా నాన్నగారు లాగా. కానీ భగవంతుడు నాకు ఈ శక్తి ఇచ్చినప్పుడు ఆ శక్తిని తిరిగి సమాజానికి దారపోయడానికి నేను వచ్చాను. ఇక్కడ 70,000 కుటుంబాలకి టీఏలు డిఏలు పోలీస్ కుటుంబాలకి టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ డబ్బులు ఇవ్వాల. 70,000 కుటుంబాలకి ఉసురు తగలకుండా పోద్దా? అందుకని ఇలాంటి ప్రభుత్వం అందరూ పక్కన పెట్టండి, కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. జనసేనని ఇక్కడ పిఠాపురంలో పోయి చేసిన గాజు గ్లాస్ గుర్తు మీద పిఠాపురం పార్లమెంటుకి పిఠాపురం మన కాకినాడ పార్లమెంటుకి పిఠాపురం నియోజకవర్గాన్ని రెండింటికి గాజు గ్లాస్ గుర్తు. గాజు గ్లాస్ మీద గుద్దేయండి, కూటమిని గెలిపించండి. పగిలే కొద్దీ గ్లాస్ పదునే కొద్దీ వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తం తెంపేస్తుంది, గాల్లోకి ఎగిరిపోద్ది వైసీపీ ప్రభుత్వం. మనస్ఫూర్తిగా మీ అందరికీ మేడలపైన మిద్దెలపైన ఇందాక నుంచి వెనకాల నుంచి నిలబడున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగు తమ్ముళ్ళకి, అక్కడ మేడల పైన ఉన్న పెద్దలకి, తెలుగుదేశం కార్యకర్తలకి, ఇక్కడున్న మా ఆడపడుచులకి, ఈ కిందున్న మా ఆడపడుచులకి, యువతకి, బుర్రా కృష్ణరాజు గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, మేడల పైన ఉన్న మీ అందరికీ, ఇక్కడున్న మా అన్నదమ్ములందరికీ, మత్స్యకార సోదరులందరికీ, చేనేత కార్మిక సోదరులందరికీ, మా ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ, మా మైనారిటీ సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కానీ ప్రతి వారాహి సభ, ప్రతి ఉమ్మడి సభ నిజంగా దిగ్విజయంగా చేస్తున్నామంటే ఇక్కడున్న వాలంటీర్స్ పాపం నలిగిపోతారు. మీరు శత్రు సైన్యాన్ని చిత్తుగా ఓడించేందుకు మీరంతా సిద్ధమా? ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల భవిష్యత్తు. 58 నెలల్లో 130 సార్లు బటన్ నొక్కి సంక్షేమం అందించాం. దాదాపు 40 పథకాలను పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందించాం. 2,70,000 కోట్లు నేరుగా ప్రజలకు అందించాం. నాన్ డిబిటీ ద్వారా మరో 1,00,000 కోట్లకు పైగా ఇచ్చాం. మొత్తం 3,75,000 కోట్లకు పైగా అందించాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా బటన్ నొక్కి నేరుగా ప్రజల ఖాతాలకు నగదు వేశాం. డ్రీమ్స్ పేదింటి అమ్మది, స్క్రీమ్ మీ బిడ్డవి. మీ ఆలోచన తెలుసుకొని ఆ ఆలోచన నుంచి పుట్టింది ఒక స్కీము, ఒక దిశ యాప్. ప్రతి అక్క చెల్లెమ్మ కూడా తమ ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎక్కడికైనా ఎప్పుడైనా పోగలుగుతుంది. ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ ఆ ఫోన్లో SOS బటన్ నొక్కినా
లేదా 5 సార్లు ఆ ఫోన్ షేక్ చేసిన వెంటనే ఆ అక్క చెల్లెమ్మకు ఫోన్ వస్తుంది. 10 నిమిషాల్లో పోలీస్ సోదరుడు అక్క చెల్లెమ్మ దగ్గరికి వస్తాడు. వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఇచ్చింది ఎవరు? తెచ్చింది ఎవరు? డ్రీమ్ మీది, స్కీమ్ మీ జగన్ది, మీ బిడ్డది, మీ తమ్ముడిది, మీ అన్నది. మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తా ఉన్నాం, ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్, ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్. ప్రతి అక్క చెల్లెమ్మకు నేను పక్కనే ఉండా అని చెప్పి భరోసా కల్పిస్తూ ఇస్తా ఉన్న మహిళా పోలీస్ ఈరోజు ప్రతి గ్రామంలో కనిపిస్తా ఉంది. మరి బాబు చేసింది ఏమిటి? చంద్రబాబు చేసింది ఏమిటి? అక్క చెల్లెమ్మలను మోసం చేయడం తప్ప, విజయవాడలో కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ నడపడం తప్ప బాబు చేసింది ఏమిటి? మనం కలలు గంటా ఉన్న మంచి కలల్లోకి ఒక చంద్రముఖిలా ఆ డ్రీమ్స్ లోకి ఎంటర్ అయి ఆ అక్క చెల్లెమ్మను రక్తం పీల్చడం తప్ప చంద్రబాబు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నాను. మరి మీ ఇన్ని పథకాలు అందించిన మీ అన్నకు, మరి ఇన్ని పథకాలు అందించిన మీ తమ్ముడికి, ఇన్ని పథకాలు అందించిన మీ బిడ్డకు మీరంతా ప్రతి ఏటా రాఖీ కడతారా అని అడుగుతా ఉన్నాను అక్క చెల్లెమ్మలకు. ఏం చెల్లెమ్మా, ఏమక్క, రాఖీ కడతారా మీ అన్నకు? మీరంతా రక్షగా నిలుస్తారా? స్టార్ క్యాంపెయినర్లుగా మీరందరూ బయటకు వస్తారా? ఒక్క రూపాయి కూడా లంచం గాని, ఒక్క రూపాయి కూడా లంచం గాని, ఎక్కడా కూడా వివక్ష లేకుండా మనందరి పాలనలో, మనందరి పాలనలో మీ బిడ్డ అందించిన ప్రతి డీబీటీని కూడా, అంటే నేరుగా మీ బిడ్డ నొక్కడం, నేరుగా ఆ డబ్బులు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్ళిపోవడం. ఈ డబ్బులో ఈ పేదింటి అమ్మది స్కీమ్ మీ జగన్ది, మీ బిడ్డది. మరి ఈ తల్లులు కలల గురించి, ఈ తల్లుల బాధల గురించి 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా 14 ఏళ్ళు సీఎంగా చేశానని చెప్పుకుంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రోజైనా, ఒక్క రోజైనా కూడా ఆ పేదింటి తల్లుల గురించి కానీ, ఆ పేదింటి పిల్లల గురించి కానీ, వాళ్ళ కలల గురించి కానీ, వాళ్ళ ఇబ్బందుల గురించి కానీ కనీసం ఏ ఒక్క రోజైనా ఆలోచనైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా అబ్బా 2 చేతులు పైకి ఇలా 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 చదివించే తల్లి ఆవేదన, ఆ పేద పిల్లల భవిష్యత్తుకు అండగా ఉండాలన్న ఆలోచన 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు ఎందుకు రాలేదు అనంటే, ఓ అక్క ఎందుకు రాలేదు? ఓ చెల్లెమ్మ ఎందుకు రాలేదు? కారణం చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి. పేదలకు మంచి చేయడం కోసం కాదు, ఆయన పేదల రక్తం తాగేందుకు లకలక అని చెప్పి తప్పిస్తాడు చంద్రబాబు. మరో డ్రీమ్, మరో స్కీమ్ కూడా చూద్దామా? ఏ అక్క చెల్లెమ్మైనా కూడా ఎలాంటి కలలు కంటాయి, ఎలాంటి కలలుంటాయి ఆ అక్క చెల్లెమ్మలకు? ఆత్మగౌరవంతో బతకాలని తనకొక కల ఉంటుంది. తన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని, కుటుంబం మరింత బాగుండేలా 2 మెట్లు ఎదగాలని, ఆ తల్లి తనకు అన్ని విధాల సహాయం అందాలని అనుకుంటుంది, కలలు కంటుంది. తాను కూడా తన కుటుంబ బాధ్యతను మోయాలి అని, బాధ్యతగా ప్రతి రూపాయి కూడా ఖర్చు చేయాలి అని, దాంట్లో తాను కూడా భాగస్వామ్యం కావాలని, ఆత్మగౌరవంతో తలెత్తుకొని తాను ఎదగాలి అని చెప్పి కలలు కంటుంది. అవునా కాదా అక్క? అవునా కాదా చెల్లెమ్మ?
మరి అలాంటి కళల నుంచి వారి డ్రీమ్స్ నుంచి జగన్ ఏం స్కీములతో నెరవేర్చాడో చూద్దామా? మరి మీ కళలను జగన్ ఏ రకంగా నెరవేర్చాడో, ఏ స్కీములు తెచ్చాడో చూద్దామా? చంద్రబాబు మాట నమ్మి 2014 నుంచి 2019 మధ్య ఆర్థికంగా కుదేలైపోయిన పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఆ అక్క చెల్లెమ్మలు మళ్ళీ వాళ్ళను తమ కాళ్ళ మీద తాము నిలబెట్టేందుకు వారి డ్రీమ్స్ను సాకారం చేస్తూ ఆ డ్రీమ్స్లో నుంచి పుట్టింది ఒక వైఎస్ఆర్ ఆసరా అనే పథకం, ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ అనే పథకం. ఆ అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటూ మరో 4 మెట్లు ముందుకు వేస్తూ నా అక్కలకు 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ వారికి తోడుగా ఉంటూ వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వరుసగా 4 ఏళ్ళు ఆ అక్క చెల్లెమ్మకు అండగా ఉంటూ తాను నిలదొక్కునేలా, తాను ఒక వ్యాపారం చేసేలా, ఆ వ్యాపారం నుంచి అంతో ఇంతో ఆదాయం తాను పొందేలా, ఆత్మగౌరవంతో తాను బతికేలా ఆ అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది ఓ వైఎస్ఆర్ చేయూత అనే పథకం. ఆ వైఎస్ఆర్ చేయూత అనే పథకం తీసుకురావడమే కాకుండా అదే వయసులో ఉన్న నా కాపు అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది మరో పథకం వైఎస్ఆర్ కాపు నేస్తమని. అదే విధంగా పుట్టింది నా ఈబీసీ అక్క చెల్లెమ్మల కొరకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే పథకం పుట్టింది. 45 నుంచి 60 సంవత్సరాల మధ్యల వయసులో ఉన్న నా పేద అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ వాళ్ళు నిలదొక్కునేదానికి పుట్టిన పథకాలు ఇవన్నీ కూడా. ఈ పథకాలన్నీ మన అక్క చెల్లెమ్మలకు డ్రీమ్స్ను వాటిని నిజం చేయటానికి మీ జగన్ పెట్టిన స్కీమ్స్ ఇవి కావాలని అడుగుతా ఉన్నాను. అవునా కాదా అక్క చెల్లెమ్మలను అడుగుతా. బానిసలుగా తయారయ్యారు ఒకవైపు చంద్రబాబు గారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీని కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పులి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ దగ్గరికి వచ్చేసరికి పిల్లిలా మారి బానిసగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతగా వ్యతిరేకించాడు రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని, ఎంతగా వ్యతిరేకించాడు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా ఒక్క మాటైనా పల్లెత్తి మాటనలేదు బీజేపీ పార్టీని. ఇదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఒకవైపు చంద్రబాబుకి బీజేపీ పార్టీ కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బీజేపీ పార్టీ కావాలట. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇక్కడ మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. బీజేపీ పార్టీ నిన్న మోడీ గారు రాజస్థాన్లో చెప్పిన మాట ఎంత ఘోరంగా మాట్లాడారు, ఎంత విషయం చిమ్మే మాటలు మాట్లాడారు మోడీ గారు. నిన్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తేనట, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనట మంగళసూత్రాలు లాక్కొని ముస్లింలకు ఇస్తారట. ఇది ఎక్కడ భాష, ఇది ఎక్కడి ద్వేషం? ఎందుకని ఏ మంగళసూత్రాల గురించి మాట్లాడుతున్నాడు మోడీ గారు? రాజస్థాన్లో మాట్లాడిన మాటలు మోడీ గారు విషం చిమ్మే మాటలు, ద్వేషాన్ని నింపే మాటలు. ఏ రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీ ఈ రోజు వరకు కూడా తీరు మార్చుకోలేదు. బీజేపీకి తెలిసిన రాజకీయం వల్ల మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ చిచ్చులో ఆ మంటలో వాళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని అంతగా వ్యతిరేకించారు. అదే మాటలు మళ్ళీ ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఎంత దారుణంగా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ద్వేషాన్ని, అసూయను ఎన్ని నింపుతూ, ఎంత విద్వేషాన్ని నింపుతూ మంగళసూత్రాలు తెంచి ముస్లింలకు ఇస్తుందంట కాంగ్రెస్ పార్టీ. ఏ మంగళసూత్రాలు మోడీ గారు?
మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గుజరాత్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోత్రా ఘటనలో ఎన్ని మంగళసూత్రాలు తెగాయి మోడీ గారు? సమాధానం చెప్పాలి. మీరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మణిపూర్లో ఎన్ని మంగళసూత్రాలు తెగిపోయాయో మోడీ గారు సమాధానం చెప్పాలి. ఈయన మాట్లాడేది ప్రజల శ్రేయస్సు గురించి, ఎప్పుడూ ఆలోచన లేదు ప్రజల గురించి. మోడీ గారికి దమ్ముంటే ఆయన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలి. మేము ఇది చేశాము, మాకు ఓట్లేయండి అని అడగాలి. మోడీ గారికి దమ్ముంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడే సంవత్సరానికి. ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది మోడీ గారు ప్రధానమంత్రి అయి. అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. మన రాష్ట్రానికి ఎన్ని వచ్చాయి? 1 కోటైనా వచ్చాయా? 10 లక్షలైనా వచ్చాయా? 1 లక్ష అయినా వచ్చాయా? దానికి సమాధానం చెప్పాలి మోడీ గారు. ఏం చెప్పాడు మోడీ గారు? రైతులకి ఆదాయం దుగనం చేస్తామన్నాడు, డబుల్ చేస్తామన్నాడు. అయిందా అన్న? రైతులకు ఆదాయం డబుల్ అయిందా? అప్పులు లేని రైతు ఉన్నాడా ఈరోజు? దానికి సమాధానం చెప్పాలి మోడీ గారు. ఇవన్నీ చెప్పరు కానీ మన రాష్ట్రానికి ఏమో 10 సంవత్సరాల నుంచి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు మోడీ. 10 సంవత్సరాల క్రితం రావాల్సింది ప్రత్యేక హోదా, 10 సంవత్సరాల క్రితం రావాల్సింది మన రాజధాని, 10 సంవత్సరాల క్రితం రావాల్సింది మన పోలవరానికి డబ్బులు. ఇవన్నీ ఏవి చేయకుండా ఈరోజు విషం చిమ్మే మాటలు మాట్లాడుతున్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ గారేమో ప్రేమను నింపే మాటలు, సోదర భావాన్ని నింపే మాటలు. ఒక పక్క రాహుల్ గాంధీ గారు ఒక ఋషిలాగా ఒక యజ్ఞం చేస్తూ 7,000 కిలోమీటర్ల పాదయాత్రను ఐక్యత కోసం చేసిన వాడు రాహుల్ గాంధీ గారు అయితే, ఇలా విషాన్ని ద్వేషాన్ని నింపే మాటలు మాట్లాడేవాడు మోడీ గారు. ఎవరికి ఓటేస్తారో, ఎవరు ప్రధాని కావాలో మీరే నిర్ణయించుకోండి. మన రాష్ట్రంలో అయితే మోడీ గారు ఇంత అన్యాయం చేసినా కూడా ఒక పక్క చంద్రబాబు గారేమో మోడీ గారితో బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నాడు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారేమో అదే మోడీతో ఒక అక్రమ పొత్తు పెట్టుకున్నాడు, ఒక రహస్య పొత్తు పెట్టుకున్నాడు. ఇద్దరే దొందే. ఎవరికి ఓటేసినా మళ్ళీ అది బీజేపీ ఖాతాలోకే పోతుంది. చంద్రబాబుకు ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పోతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పోతుంది. అందుకే చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాత్రమే మనకు ప్రత్యేక హోదా వస్తుంది. రాహుల్ గాంధీ గారు చెప్పిన సంవత్సరాల ప్రత్యేక హోదా అని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట, ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. మీరు ఆశీర్వదించాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, అక్కను, చెల్లిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అమ్మా, ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. రైతులు ఎలా ఉన్నారు? బిడ్డలు ఉద్యోగాలు వస్తున్నాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారి యుగంలో, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రైతు ఎక్కడ పెట్టుకున్నాడన్నా? రైతును నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయి ఉండి రైతును ఎలా చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేసి, అన్ని సబ్సిడీలు ఇచ్చి, మద్దతు ధర ఇచ్చి అంత గొప్పగా రైతును చూసుకుంటే కనీసమైనా ఆదుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం మద్దతు ధర ఉందా? కనీసం డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని ఓట్లు అడిగేటప్పుడు 3,000 కోట్ల ధర స్థిరీకరణ నిధి నేను ప్రతి సంవత్సరము పక్కన పెడతాను, ఏ రైతు నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్లు పక్కన పెట్టాడా రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 4,000 కోట్లతో పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాను అన్నాడు. మరి ఇన్ని సంవత్సరాలు, ఒక్క సంవత్సరం 4,000. పారిపోయినా పట్టుకొస్తా, ప్రజా కోర్టులో శిక్షిస్తా చంద్రబాబు. ఆముదాల వలస ప్రజాగలం సభలో చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. జగన్పై, తమ్మినేని సీతారాంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ప్రజాగలం సభలో చంద్రబాబు ప్రసంగించారు. డమ్మీ బస్సు నేత పని అయిపోయిందన్నారు. ఒరిస్సా పారిపోతాడని, అయినా పట్టుకొస్తానని అన్నారు. పాపాలు పండాయని ప్రజా కోర్టులో శిక్షిస్తానని అన్నారు. అసమర్థ స్పీకర్గా ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేశాడని, ముఖ్యమంత్రి ఒక సైకో, ఇతను కూడా ఒక సైకోగా తయారై అసెంబ్లీని పూర్తిగా అప్రతిష్ట పాలు చేశారని విమర్శించారు. ఊరికి కూడా ఇక్కడుండే సైకోకు గొడ్డలు పంపిస్తాడు. సిద్ధమా మీరు నేను అడుగుతున్నా. అంతేకాకుండా
ఈరోజు 3వ భరోసా 4వ భరోసా నేను మీకు ఇచ్చేది మా తమ్ముళ్ళు. ఏం తమ్ముళ్ళు, ఉద్యోగాలు వచ్చాయా? ఇచ్చాడా ఉద్యోగాలు? ఇచ్చానని చెప్తున్నాడు. మటన్ కొట్టు దగ్గర ఉద్యోగం ఇచ్చాడా లేదా? ఫిష్ మార్ట్ లో ఇచ్చాడా లేదా? నేనుంటే ఐటీ ఉద్యోగాలు, ఈయనుంటే ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు. అది వ్యత్యాసం. అందుకే యువతకు హామీ ఇస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం. మేము వస్తే పెట్టుబడులు వస్తాయి, మేము వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. అందుకే నిర్దిష్టమైన హామీ ఇస్తున్నాం. మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతానని హామీ ఇస్తున్నాం. అబద్దాల కోర్ జగన్నా, నేను అడుగుతున్నా నిన్ను, నువ్వు సవాలు విసురుతున్నావు. నేనేం చేశావని అడుగుతున్నావు. నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 8 సార్లు డిఎస్సి పెట్టిన వ్యక్తిని నేను. నువ్వు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఒక్క డిఎస్సి పెట్టావా? ఒక గ్రూప్ 1 పెట్టావా? ఒక గ్రూప్ 2 పెట్టావా? ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చావా? మరి నీకు పరిపాలించే అర్హత ఉందా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంటి దగ్గర కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసేడుగా నేను కార్యక్రమాలు చేపడతా. బోరు కొడితే ఆముదాల వలసకు రండి. ఇక్కడ ఐటీ టవర్ ఉంటుంది, అందులో కూర్చొని పనిచేయండి. ఇంకా స్కిల్ డెవలప్ చేసుకుంటే నేరుగా హైదరాబాద్కి వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి. కానీ జన్మభూమిని మరిచిపోవద్దండి, ఆముదాల వలసని మరిచిపోవద్దని మరొకసారి కోరుతున్నా. అందుకని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, పిల్లలు మీ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కావాలంటే మీరందరూ ఒక పని చేయాలి. ఫస్ట్ టైం ఓటర్స్, ఇక్కడ మొదటిసారి ఓటేసే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ చేతుల పైకి ఎత్తండి. మొదటిసారి ఓటేసేవాళ్ళు, మీరేసే ఓటు మీ భవిష్యత్తుకి. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒకరు 10 మందికి చెప్పాలి, 10 మంది 100 మందికి చెప్పాలి. ఒక తుఫాను మారిగా మీలో ఉత్సాహం రావాలి. అందుకే కరెక్ట్ గా 19 రోజులు సైకిల్ ఎక్కండి. ఎక్కుతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. రెండోది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి. 3 అందంగా ఉంటాయి, 3 కలర్లు కూడా. అక్కడి నుంచి గ్లాస్ తీసుకోండి, గాజు గ్లాసు. తాగాలంటే నీళ్ల కోసం ఉపయోగించండి, టీ కోసం ఉపయోగించండి. ఎవడైనా అడ్డం వస్తే ఏం చేస్తారు? గ్లాసుకు 10 ఎక్కించండి. మంచికి మంచిగానే ఉంటాం. నేను రౌడీజం చేయమన్ను. నా జీవితంలో రౌడీజమే తెలియదు నాకు. దుర్మార్గుడు సైకో నా మీద కేసులు పెట్టాడు, 22 కేసులు. ఎవడో సాహసం చేయాలా నా మీద కేసులు పెట్టాలంటే. కానీ మీలో కూడా పర్వాలేదులే, పెట్టింది ఆయన పైన కదా అనుకున్నారు మీరు. అందుకే ఒక మాటలో చెప్పాలంటే, నా మీద కేసులు పెడితే ప్రపంచం మొత్తం స్పందించింది. 80 దేశాల్లో నిరసన తెలియజేశారు. అది తెలుగుదేశం పార్టీ పైనుండే అభిమానం. అందుకే ఈరోజు మిమ్మల్ని కోరేది, 19 రోజులు మా కోసం పనిచేయండి, మీ రుణం తీర్చుకుంటా. ఇక్కడుండే యువత ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన యువతగా నాలెడ్జ్ ఎకానమీలో తీర్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో మీరు చూశారు,
ఇప్పుడు కాదు.